శాంతి. ఈరోజు మురళీ డేటు 16 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు సత్యమైన రాజయోగులు. మిమ్మల్ని రాజఋషులు అని కూడా అంటారు. రాజఋషులు అనగా పవిత్రమైన వారు. ఈరోజు మురళీలోని ప్రశ్న: పిల్లలైన మీరు మనుష్యులను మాయారూపి రావణుని ఊబి నుండి ఎప్పుడు వెలికి తీయగలుగుతారు? సమాధానము: ఎప్పుడైతే మీరు స్వయం ఆ ఊబి నుండి బయటపడతారో అప్పుడు మనుషులను వెలికి తీయగలరు. ఊబి నుండి బయటపడిన వారి గుర్తు ఇచ్ఛా మాత్రం అవిద్య, అంటే కోరిక అంటే ఏమిటో తెలియని వారిగా ఉంటారు. ఒక్క తండ్రి తప్ప ఇంకేమీ గుర్తు రాకూడదు. మంచి దుస్తులు ధరించాలి, మంచి పదార్థాలు తినాలి, ఎలాంటి ఆశ అయితే ఉండకూడదు. మీరు పూర్తిగా వనవాసంలో ఉన్నారు. ఈ శరీరాన్ని కూడా మర్చిపోయి నాది ఏమీ లేదు, నేను ఆత్మను, ఇలా ఆత్మాభిమానులుగా అయిన పిల్లలే రావణుని ఊబి నుండి మనుషులను వెలుపలికి తీయగలుగుతారు. పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. ఎప్పుడైనా పాట వినిపించినప్పుడు దాని అర్థం ఏమిటో కూడా పిల్లలను అడిగేవారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎప్పటి నుండి మార్గాన్ని మర్చిపోయారు? ద్వాపర యుగం నుండి అని ఎవరో చెప్పారు. మరొకరు సత్యయుగం నుండి అని చెప్పారు. ద్వాపర యుగం నుండి మర్చిపోయామని ఎవరు చెప్పారో అది తప్పు. సత్యయుగం నుండి మీరు మార్గాన్ని మర్చిపోయారు. మార్గాన్ని తెలియచేసేవారు మీకు ఇప్పుడు లభించారు. సత్యయుగంలో దారిని చూపించే వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. అక్కడ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు అనగా మర్చిపోయినట్లే కదా. ఇలా మర్చిపోవడం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మళ్ళీ ఇప్పుడు దారిని చూపేందుకు తండ్రి వచ్చారు. ప్రభు, మార్గాన్ని చూపించండి అని అంటారు కదా. మనము సత్యయుగం నుండి తండ్రిని మర్చిపోయాము. మన బుద్ధిని నడిపించేందుకే తండ్రి ప్రశ్నిస్తారు. ఈ జ్ఞానమే భిన్నమైనది కదా. తండ్రి ఒక్కరు మాత్రమే జ్ఞానసాగరులు. తండ్రి సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు నేనొక్కడిని మాత్రమే. ఖచ్చితంగా పతిత పావనులు కూడా వారొక్కరేనని మీకు కూడా తెలుసు. దీనిని భక్తి మార్గంలోని వారు కూడా అంగీకరిస్తారు. శాంతిధామము మరియు సుఖధామాలే పావన ప్రపంచాలు. సుఖధామము దుఃఖధామము రెండు సగం సగం ఉంటాయి. దీనిని గురించి పిల్లలకు బాగా తెలుసు. తండ్రి ప్రేమ సాగరులు, అందుకే వారిని తండ్రి అని ప్రేమతో పిలుస్తారు. కానీ వారు ఎవరో, ఏ విధంగా వస్తారో మర్చిపోతారు. ఇది 5000 సంవత్సరాల మాట. అప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. సత్యయుగంలో సద్గతి ఉంటుంది. మరి దుర్గతి ఏ విధంగా అవుతుందో ఎవరు చెప్తారు? తండ్రియే వచ్చి వివరిస్తారు. ద్వాపర యుగం నుండి మీకు దుర్గతి మొదలైంది, అందుకే నన్ను పిలుస్తారు. ఇదేమి కొత్త విషయం కాదు అనేది మీకు అర్థమైంది. తండ్రి కల్పకల్పము వస్తారు. ఇప్పుడు నిరాకార తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఎవ్వరికీ తమ ఆత్మను గురించి తెలియదు. నా ఆత్మలో పూర్తి పాత్ర నిండి ఉంది అని, నేను అనేకసార్లు ఇలా అయ్యాను అని, పాత్రను అభినయించాను అని ఎవ్వరూ ఎప్పుడూ అనరు. ఎందుకంటే వారికి డ్రామా గురించి తెలియదు. లక్షల వేల సంవత్సరాలు అని అన్నా ఇది డ్రామాయే కదా. డ్రామా రిపీట్ అవుతుంది. ఇలా చెప్తారు కదా. ఈ జ్ఞానము తండ్రియే పిల్లలకు సన్ముఖంలో వచ్చి ఇస్తున్నారు. ఈ నోటి ద్వారా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని శివబాబా బ్రహ్మ ద్వారా తనవారిగా చేసుకుని బ్రాహ్మణులుగా తయారు చేశారు అని మీకు తెలుసు. శివబాబాకు ఇతడు పుత్రుడే కాక పత్ని కూడా అయ్యాడు. ఎంతమంది పిల్లలను సంభాళన చేయవలసి ఉంటుందో చూడండి.
పురుషుడు అయినందువలన పిల్లలను సంభాళన చెయ్యమని సరస్వతిని అంటే మమ్మను సహయోగిగా చేశారు. ఈ విషయాలేమీ కూడా శాస్త్రాలలో లేవు. ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలు. తండ్రియే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఎవరికి రాజయోగాన్ని నేర్పించారో వారు రాజులుగా అయ్యారు. 84 జన్మల్లోకి వచ్చారు. బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు మొదలైనవి అనేక మంది చదువుతారే కానీ కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. మీరిప్పుడు తత్వయోగులు కారు. మీది తండ్రితో యోగము అనగా తండ్రిని స్మృతి చేస్తారు. మీరిప్పుడు రాజయోగులు, రాజ ఋషులు అనగా యోగి రాజులుగా అయ్యారు. పవిత్రమైన వారినే కదా యోగులు అని అంటారు. స్వర్గ రాజ్యభాగ్యాన్ని తీసుకునేందుకే మీరు యోగులుగా అయ్యారు. తండ్రి మొట్టమొదట పవిత్రులుగా అవ్వండి అని చెప్తారు. పవిత్రమైన వారి పేరే యోగి. మీరందరూ రాజయోగులు. ఇవి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులైన మీ విషయాలు. మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనగా మీరు విద్యార్థులే కదా. విద్యార్థులు టీచర్ను ఎప్పుడైనా మర్చిపోతారా? శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు, కానీ మాయ మళ్ళీ మరిపింపచేస్తుంది. మీరు మిమ్మల్ని చదివించే టీచర్ను కూడా మర్చిపోతారు. భగవంతుడే చదివిస్తున్నాడని అర్థం చేసుకుంటే నష ఎక్కుతుంది కదా. ఐపీఎస్ చదివేటప్పుడు వారికి ఎంత నష ఎక్కుతుంది? పిల్లలైన మీరు 21 జన్మల కొరకు ఈ రాజయోగ విద్యను చదువుతున్నారు. అక్కడ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. రాజ విద్యను అక్కడి భాష మొదలైనవి కూడా నేర్చుకోవలసి ఉంటుంది. సత్యయుగం నుండి మనం ఈ మార్గాన్ని మర్చిపోవడం ప్రారంభిస్తామని పిల్లలు అర్థం చేసుకున్నారు. తరువాత ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క మెట్టు క్రిందికి దిగుతారు. ఎలా మనం ఎక్కుతామో ఎలా దిగుతామో మొత్తం మీకు గుర్తుంది. ఈ మెట్లను బాగా గుర్తు చేసుకోండి. 84 జన్మలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు మనం వెళ్ళాలి కనుక చాలా సంతోషం కలుగుతుంది. ఇది అనంతమైన నాటకము. ఆత్మ ఎంతో చిన్నది. పాత్ర అభినయిస్తూ అలసిపోయినప్పుడు బాబా మార్గాన్ని చూపించినట్లయితే మేము విశ్రాంతిని పొందుతాము, సుఖశాంతులను పొందుతామని ఆత్మ తండ్రిని పిలుస్తుంది. మీరు సుఖధామంలో ఉన్నప్పుడు మీకు అక్కడ సుఖశాంతులు ఉంటాయి. అక్కడ ఏ విధమైన గొడవలు గలాటాలు ఉండవు. ఆత్మకు శాంతి ఉంటుంది. శాంతి లభించు స్థానాలు 2. ఒకటి శాంతిధామము, మరొకటి సుఖధామము. దుఃఖధామంలో అయితే అశాంతి ఉంది. ఇది చదువు. బాబా పిల్లలను వయ్యా శాంతిధామము సుఖధామములోకి తీసుకుని వెళ్తున్నారని మీకు తెలుసు. మీరు అడగవలసిన అవసరం లేదు. ఇక్కడకు పాత్ర చేసేందుకు వచ్చాము అని, తిరిగి వెళ్ళాలి అని మీకు తెలుసు. మీకు ఈ సంతోషం ఉంటుంది. కేవలం శాంతి లభిస్తుందనే సంతోషం కాదు. మనకు ఎంతో ఆనందము సంతోషము కలుగుతాయి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయని మనకు తెలుసు. మా మనసుకు శాంతి లభించాలి అని కొందరంటారు. ఈ పదము కూడా తప్పే. మన వికర్మలు వినాశనం అవ్వాలి అని మనం తండ్రిని స్మృతి చేస్తాము. మనసు సదా శాంతిగా ఉండలేదు. కర్మ చేయకుండా ఉండలేరు. అయితే అనుభూతి కలుగుతుంది. తండ్రి ద్వారా పవిత్రత సుఖశాంతుల వారసత్వాన్ని తీసుకుంటాము అన్నప్పుడు సంతోషం కలగాలి. దీని పేరే దుఃఖధామము. ఇందులో సుఖము ఉండదు. మనుషులు శాంతిధామము సుఖధామాలను మర్చిపోయారు. కనుక ఎవరి వద్ద చాలా ధనముందో వారు సుఖంగా ఉన్నాము అని భావిస్తారు. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు మొదలైన వాటిని వదిలి అడవులకు వెళ్తారు. అక్కడ ఏ విధమైన హంగామా లేదు. కనుక కొంత శాంతి లభిస్తుంది. కానీ అది కూడా అల్పకాలం కొరకే. ఆత్మ స్వధర్మం ఏదైతే ఉందో అందులో మీరు శాంతిగా ఉంటారు. ఇక్కడ ప్రవృత్తిలోకి రావలసిందే.
పాత్రను అభినయించవలసిందే. ఇక్కడకు కర్మలు చేసేందుకే వస్తారు. ఆత్మ తప్పకుండా కర్మలోకి రావాల్సే ఉంటుంది. ఇదంతా అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైన మీరు తెలుసుకుంటున్నారు. నిరాకార భగవాను వాచ, ఇప్పుడు మీరు ఆత్మలు అని మీ తండ్రి పరమాత్మ అని తెలుసుకున్నారు. పరమ ఆత్మ అనగా పరమాత్మ. వారిని ఆత్మ పిలుస్తుంది. ఆ తండ్రియే సర్వుల సద్గతిదాత. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. ఇదే కొంచెం కష్టము. అర్ధకల్పము నుండి ఏర్పడిన మలినాలు స్మృతి ద్వారానే కదా తొలగిపోతాయి. మీరు సత్యమైన బంగారముగా తయారు కావాలి. సత్యమైన బంగారంలో కల్తీ కలిపిన తరువాత ఆభరణాలు తయారు చేస్తారు. అలాగే మీరు వాస్తవానికి సత్యమైన బంగారం వలె ఉండేవారు. తరువాత మీలో మలినాలు కలుస్తూ వచ్చాయి. ఇప్పుడు మేము పాత్రను అభినయించాము అని, ఇక తండ్రి ఇంటికి వెళ్తాము అని మీ బుద్ధిలో ఉంది. విదేశాల నుండి స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఆనందం కలుగుతుంది కదా, అలా మీకు కూడా ఇప్పుడు ఆనందం కలుగుతుంది అని బాబా అంటున్నారు. బాబా మన కొరకు స్వర్గాన్ని తీసుకుని వచ్చారని మీకు తెలుసు. అనంతమైన తండ్రి ఇచ్చే బహుమతి అనంతమైన రాజ్య భాగ్యము అనగా సద్గతి. సన్యాసులు ముక్తి అనే బహుమతినే ఇష్టపడతారు. గృహస్థులు ఎవరైనా మరణించినట్లయితే స్వర్గస్థులయ్యారు అని అంటారు. సన్యాసులు జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని, అందులోనే ఆత్మలన్నీ కలిసిపోతాయి అని అంటారు. కానీ అది ఆత్మలైన మనం నివసించే స్థానము. అంతేకాని అందులో అన్నీ కలిసిపోయేందుకు అది జ్యోతి కానీ అగ్ని కానీ కాదు. బ్రహ్మతత్వము అనగా మహాతత్వము. అందులో ఆత్మలు ఉంటాయి. తండ్రి కూడా అక్కడ ఉంటారు. వారు కూడా బిందువే. ఎవరికైనా బిందువు సాక్షాత్కారమైతే వారు ఏమీ అర్థం చేసుకోలేరు. బాబా స్మృతి చేసేందుకు చాలా కష్టమవుతుంది అని, బిందు రూపాన్ని ఎలా స్మృతి చెయ్యాలి అని చాలామంది పిల్లలు అంటూ ఉంటారు. అర్ధకల్పం పాటు పెద్ద లింగ రూపంలో స్మృతి చేశాము. అది కూడా తండ్రి వివరిస్తారు. బిందువును ఎవ్వరూ పూజించలేరు. మరి వీరి మందిరాలను ఎలా తయారు చేయాలి? బిందువు కనిపించదు. అందుకే పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు. ఆత్మల శాలిగ్రామాలను చిన్న చిన్నవిగా తయారు చేస్తారు. వాటిని చిన్న అండాలులాగా తయారు చేస్తారు. పరమాత్మ బిందు రూపంలో ఉన్నారు అని మొదట ఎందుకు చెప్పలేదు అని అంటారు. ఆ సమయంలో ఇది తెలియచేసే పాత్రయే డ్రామాలో లేదు అని తండ్రి అంటున్నారు. మీరు ఐసిఎస్ విద్యను ప్రారంభం నుండే ఎందుకు చదవరు? చదువుకు కూడా కొన్ని నియమాలు ఉంటాయి కదా. ఎవరైనా ఇటువంటి విషయాలు అడిగినట్లయితే మీరు ఇలా చెప్పండి, మంచిది బాబాను అడిగి చెప్తాము అని. కానీ లేదంటే మాకంటే పెద్ద టీచర్ ఉన్నారు, వారికి జాబు ద్వారా వ్రాసి కనుక్కొని చెప్తాము అని చెప్పండి. బాబా చెప్పాల్సి ఉంటే చెప్తారు, లేకపోతే ముందు ముందు అర్థం చేసుకోగలరు అని అంటారు. ఒకేసారి అన్ని విషయాలు వినిపించరు. ఇవన్నీ కొత్త విషయాలు. మీ వేద శాస్త్రాలలో ఏమున్నాయో వాటి సారాన్ని తండ్రి కూర్చుని మనకు అర్థం చేయిస్తున్నారు. ఇవన్నీ భక్తి మార్గంలో కూడా రచింపబడి ఉన్నాయి. వీటిని మీరు మళ్ళీ చదువుకోవలసిందే. ఈ భక్తి చేసే పాత్రను అభినయించాల్సిందే. పతితులుగా అయ్యే పాత్రను కూడా అభినయించాల్సిందే. భక్తి ఊబిలో చిక్కుకుపోయారు అని బాబా అంటారు. బాహ్యముగా అయితే చాలా సుందరంగా ఉంటుంది. ఎండమావులలో నీటి వలె అని ఉదాహరణ ఇస్తారు. భక్తిలో కూడా చాలా ఆకర్షణ ఉంటుంది. ఇది ఎండమావులలోని నీటి వంటిది అని తండ్రి అంటారు. ఈ ఊబిలో కూరుకుపోతారు. తరువాత వెలువడడమే కష్టమవుతుంది. పూర్తిగా చిక్కుకుపోతారు. ఇతరులను వెలికి తీసేందుకు వెళ్తారు, కానీ స్వయం వారే చిక్కుకుపోతారు.
ఈ విధంగా అనేక మంది చిక్కుకుపోయారు అని బాబా అంటున్నారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, ఇతరులను వెలికి తీస్తారు. నడుస్తూ నడుస్తూ స్వయం వారే చిక్కుకుపోతారు. ఎంతో ఫస్ట్ క్లాస్గా ఉండేవారే ఇరుక్కుపోతారు. అటువంటి వారిని మళ్ళీ వెలికి తీయడం చాలా కష్టమైపోతుంది. తండ్రిని మర్చిపోతే ఊబి నుండి వెలికి తీయడంలో ఎంతో శ్రమ కలుగుతుంది. ఎంతగా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. మాయారూపి రావణుని ఊబి నుండి ఎంత బయటపడ్డారో ఇప్పుడు మీకు మీరే అర్థం చేసుకోగలరు. ఎంతెంత బయటపడతారో అంత సంతోషం కలుగుతుంది. ఎవరైతే స్వయం వెలికి వస్తారో వారికి ఇతరులను వెలికి తీసే శక్తి ఉంటుంది. బాణాలు వేసేవారు కొందరు చురుకుగా ఉంటారు, మరికొందరు బలహీనంగా ఉంటారు. ఏకలవ్యుడు మరియు అర్జునుని యొక్క ఉదాహరణ ఉంది కదా. అర్జునుడు గురువు జతలోనే ఉండేవాడు. అర్జునుడు అంటే ఒక్కరే కాదు, ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అయి తండ్రి జతలో ఉంటారో వారినే అర్జునుడు అని అంటారు. జతలో ఉండేవారికి బయట ఉండేవారికి మధ్య పరుగు పందెం పెట్టడం జరుగుతుంది. బిల్లులు అనగా బయట ఉండేవారు కూడా తీక్షణంగా వెళ్ళగలిగారు. ఉదాహరణ ఒక్కరిదే కదా ఇవ్వడం జరుగుతుంది. ఇది అనేక మందికి సంబంధించిన విషయము. బాణము అంటే ఈ జ్ఞానమే. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారో ప్రతి ఒక్కరూ తమకు తాము అర్థం చేసుకోగలరు. ఇంకెవ్వరిని స్మృతి చేయడం లేదు కదా. మంచి మంచి దుస్తులు ధరించాలని, మంచి మంచి పదార్థాలు తినాలి అని లోభమైతే కలగడం లేదు కదా. ఎక్కడ మంచి మంచివి ధరిస్తే అక్కడ తగ్గిపోతాయి. ఇక్కడ మనం వనవాసంలో ఉండాలి, మీరు ఈ శరీరాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఇది పాత తమో ప్రధాన శరీరము. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వండి అని తండ్రి చెప్తారు. ఇక్కడ మీరు ఆభరణాలు మొదలైన వాటిని ధరించకండి అని తండ్రి అంటున్నారు. ఇలా ఎందుకంటారు? దీనికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఎవరైనా ఆభరణాలను పోగొట్టుకుంటే అక్కడ బీకేలకు ఇచ్చి వచ్చారు అని అంటారు. లేదా మార్గంలో ఎవరైనా దొంగలు దోచుకోవచ్చు. ఈ రోజుల్లో పని మనుషులు కూడా చాలా దొంగతనాలు చేస్తారు. స్త్రీలు కూడా దోపిడీలు చేస్తున్నారు. ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా తయారైందో చూడండి. ఈ ప్రపంచం పూర్తి వేశ్యాలయముగా ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మనం శివబాబా జతలో శివాలయంలో కూర్చుని ఉన్నాము. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు, ఆనంద స్వరూపులు. మహిమంతా ఆత్మదే. నేను ప్రెసిడెంటుగా అయ్యాను, నేను ఫలానా అని ఆత్మయే కదా చెప్తుంది. మేము బ్రాహ్మణులము అని బాబా నుండి ఆస్తి తీసుకుంటున్నామని మీ ఆత్మ చెప్తుంది. ఆత్మాభిమానంలో ఉండాలి. ఇందులోనే చాలా శ్రమ కూడా ఉంది. వీరు నాకు ఫలానా అయ్యారు, ఇది నాది, ఇవన్నీ గుర్తుంటాయి. మనము బాయి బాయి అయ్యాము అని అనగా మనమంతా ఆత్మలము, సోదరులమనే విషయాన్ని మాత్రం మర్చిపోతారు. ఇక్కడైతే నాది నాది అనేది తప్పకుండా వదలవలసి ఉంటుంది. నేను ఆత్మను అని బ్రహ్మా బాబాకి కూడా తెలుసు. తండ్రి తెలిపిస్తూ ఉంటే నేను కూడా వింటూ ఉంటాను. మొదట నేనే వింటాను, నేను కూడా వినిపించగలను అని బ్రహ్మాబాబా అంటున్నారు. కానీ పిల్లల కళ్యాణార్థమై సదా శివబాబా అర్థం చేయిస్తున్నారు అని భావించండి అని బ్రహ్మాబాబా చెప్తూ ఉంటారు. విచార సాగర మదనం చేయడం పిల్లల పని. మీరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తాను అని బ్రహ్మాబాబా అంటున్నారు. లేకపోతే నేను ఎలా మొదటి నెంబర్లోకి వెళ్ళగలను? కానీ స్వయాన్ని నేను చాలా గుప్తంగా ఉంచుకుంటాను అని బ్రహ్మాబాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, నాది నాది అనేది వదిలి స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మాభిమానులుగా ఉండే శ్రమ చెయ్యాలి. ఇక్కడ పూర్తిగా వనవాసంలో ఉండాలి. ధరించు భుజించు వాటిలోని కోరికల పట్ల ఇచ్చ మాత్రం అవిద్యగా అవ్వాలి. సెకండ్ పాయింట్, పాత్రను అభినయిస్తూ కర్మలు చేస్తూ తమ శాంతి స్వధర్మంలో స్థితమవ్వాలి. శాంతిధామాన్ని సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఈరోజు వరదానము, ఆత్మిక నశ మరియు దయా గుణము ద్వారా విశ్వ నవనిర్మాణము చేసే విశ్వ కళ్యాణకారి భవ. సారాంశము, విశ్వ కళ్యాణకారిగా అవ్వాలి అంటే ముఖ్యంగా 2 ధారణలు చాలా అవసరం. ఒకటి ఈశ్వరీయ నశ, రెండవది దయ. ఈ 2 గుణాలు జతజతలో మరియు సమానంగా ఉంటే ఆత్మీయత యొక్క స్టేజి తయారైపోతుంది. కనుక ఎప్పుడు ఏ కర్తవ్యం చేసినా లేక నోటి ద్వారా వర్ణించినా ఆత్మిక నశ మరియు దయా గుణాలు నాలో సమాన రూపంలో ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. శక్తుల చిత్రాలలో ఈ 2 గుణాల యొక్క సమానతను చూపిస్తారు. దీని ఆధారంపైనే విశ్వ నవనిర్మాణానికి నిమిత్తంగా అవ్వగలుగుతారు. స్లోగన్, తండ్రి ప్రేమ కోసం వ్యర్థ సంకల్పాలను సమర్పణ చేయడమే సత్యమైన సమర్పణ లేక సత్యమైన త్యాగము అవుతుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ, సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలురుగా అవ్వండి. స్వయం ఎవరు ఎంత సరళంగా ఉంటారో వారి స్మృతి కూడా అంతే సరళంగా ఉంటుంది. ప్రతి విషయంలో ఎవరు ఎంత స్పష్టంగా అనగా శుద్ధంగా ఉంటారో అంతే సరళంగా కూడా ఉండగలరు. స్వయము ఎవరు ఎలా ఉంటారో వారి రచనలో కూడా అవే సంస్కారాలనేవి ఉంటాయి. కనుక ప్రతి గుణము యొక్క ప్రాక్టికల్ స్వరూపానికి మీరు ఉదాహరణగా అవ్వండి. ఓం శాంతి.